పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ కొండేపాటి సరోజినీదేవి మహిళా కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ, నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని వివిధ రకాల యోగాసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రజల జీవనశైలిలో భాగం చేయాలని పిలుపునిచ్చారన్నారు. ఇందులో భాగంగానే గత 12 సంవత్సరాలుగా యోగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యోగాంధ్రగా గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనియాడారు. ఈ మొదటి భాగం నుంచి శ్వాస వస్తూ వచ్చింది. ఈసారి ఉచ్ఛ్వాసం మనం చేసింది ఇప్పుడు కూడా అర్ధవిశ్వాసం చేద్దాం. అందరూ కూడా పూర్తి ఉచ్ఛ్వాసం చేయకపోవచ్చు. అంటే కుడి చేతిని తీసుకెళ్ళి కుడి మడాన్ని పట్టుకోండి. ఇప్పుడు మీ ఎడమ చేతి అర్ధచంద్రాసనం 1 2 3 4 5 మెల్లిగా ముందుకే చూడండి. 1 2 3 4 5 మెల్లిగా యథాస్థానం రండి. ఈసారి మనం రెండు కాళ్ళని ఎడం రైట్ సైడ్ కాళ్ళని మడాన్ని పట్టుకునే విధంగా చేస్తూ ఇప్పుడు మెడ తిప్పి పైకి చూడాలి. పైన చేతిని చూడాలి. 1 2 3 1 2 3 4 5 మెల్లిగా శక్తి ఉన్న వాళ్ళు జంప్ చేసి రెండు కాళ్ళు దగ్గరికి తీసుకురావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ బాగా చేశారు. ఉంచుకుని 3 సెంటర్కి వచ్చిన తర్వాత అక్కడ అలాగే ఆగి మెల్లిగా సైడ్ కుడి వైపుకి పెయింట్ చేయండి. కుడివైపు మార్చండి. మనకి బాడీ సమతుల్యం అవుతుంది. అంతేత రెండు మోకాళ్ళని కొంచెం ఎడమ చేయండి. రెండు చేతులు శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదిలేస్తూ ముందుకు వంగండి. ఇది చాలా మంచి ఆసనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగస్వామ్యం చేయాలని, జీవన ప్రయాణంలో భాగస్వామ్యం చేయాలని ఒక ఆలోచనతో ఒక ప్రపంచ గుర్తింపు పొంది ప్రతి సంవత్సరం జూన్ 21న మనం గత 12 సంవత్సరాలుగా యోగా కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకునేవారు. అదేవిధంగా మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యోగాంధ్రాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21ని మనం ప్రభుత్వ పరంగా కూడా నిర్వహించుకుంటున్నాం. గత సంవత్సరం విశాఖ వేదికగా 3.5 లక్షల మందితో ఒకేసారి యోగాన్ని చేసి మనం ప్రపంచ రికార్డుని నెలకొల్పడం జరిగింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి యోగాంధ్రగా ఈరోజు ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు.